ఎన్నిసార్లు తనుజ తను 100% ఎఫర్ట్స్ పెట్టినా లాస్ట్ వరకు వస్తుంది, క్యాప్టెన్సీ రేస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే జబర్దస్త్ ఆది గారు వచ్చి లేడీ విన్నింగ్ ఛాన్స్ ఉన్నది అని చెప్పినందుకే ఇంత చేస్తున్నారు. ఒకవేళ విన్నర్ నువ్వే అంటే మాత్రం తనుజని చంపేస్తారేమో హౌస్లో. అలా ఉంది ఇక్కడ. నాకు అర్థం కాదు. తనుజ, దివ్య అండ్ భరణి ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఉంటారు, అవునా? ఎప్పుడు తనుజ దివ్య గురించి బ్యాడ్గా ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు పోర్ట్రేట్ చేయలేదు, భరణి గారితో అయినా సరే వేరే వాళ్ళతో అయినా సరే. వేరే దివ్య వచ్చేసి మాత్రము గౌరవతో ఇలా అన్నది, బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఆఫ్ ది భరణి ఈస్ తనుజ అంట, సో తనుజని తీసేయమని చెప్తుంది. చూడండి, ఇప్పుడు తీరు కాదా కాంపిటీషన్, మరి ఇమాన్యువల్ కాదా కాంపిటీషన్, రీతు కాదా కాంపిటీషన్, ఇలా బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది దివ్య. సో దివ్య వచ్చేసి కంప్లీట్గా ఎట్లా అంటే తనుజని టార్గెట్ చేస్తుంది, మనకు అర్థమైపోయింది. సో నేను ఒక వీడియో పెడితే అందరు కూడా ఎట్లా కామెంట్ చేశారంటే, ఇన్ కేస్ నెక్స్ట్ వీక్లో దివ్య కనుక ఎలిమినేషన్లో ఉంటే పక్కా ఎలిమినేట్ చేసేద్దాం భయ్యా అంటున్నారు. సో అంత హేటర్ వచ్చేసింది దివ్య పైన. సో నిన్న చేసిన దివ్య ఆ ఒక్క రాంగ్ డిసిషన్ అండ్ కన్నింగ్ డిసిషన్, కుళ్ళు. ఇక్కడ శత్రువు ఎవరో కాదండి, అమ్మాయికి శత్రువు ఉంటారని నాకు అనిపించింది. సో నిన్న దివ్యను చూస్తే అనిపించింది ఇంత కుళ్ళు బోద్దిరా బాబు అనిపించింది. సో మీరేమంటారు?